మీరంతా మీ బతికెంతరా? అన్నీ మోసం చేస్తారా? ఈ రుద్రయ్య ఊర్ని శాసించేటోడు. ఈ రుద్రయ్య కసుంటిది నన్ను మోసం చేస్తారా? ఇది నా రాజ్యం. నా రాజ్యం నా చేతుల్లోనే ఉండాలి. నా చేతుల్లోనే ఉండాలి. మీరు నా కాళ్ళ కాడ బతకాలే. మీరు నే ఆడిస్తే ఆడాలే, నేను చంపితే సావాలే. సావాలే, చంపితే సావాలే. మీరొక్కడు ముందుకేసి చంపేస్తా. కొట్లాడిన చాలు, మాట్లాడుకుందామా? ఊర్లో పెద్ద మనిషివి, నీ పరువు ఏమైతుందో ఆలోచించు. ఊర్లో ఎవడో అశోక్ గాడు రుద్రయ్య మీద చేసిందంటే నువ్వు బ్రతికిన ఒకటే సచ్చిన ఒకటే. నేను చేసిన పనికి ఇంతసేపు నన్ను కొట్టావు చూడు, ఆ ఒక్క కారణం మీద నిన్ను ఒక్క మాట అనుకుంటున్నా చెల్లైపోయింది. నేను నిన్ను ఫూల్ చేసిందని నన్ను మోసం అంటున్నావు కదా? మరి ఊరోళ్ళతో నువ్వు చేస్తుందేంది? వడ్డీల మీద వడ్డీలేసి వసూలు చేస్తుంది ఏంది? అది మోసం కాదా? వాళ్ళ దగ్గర అక్రమంగా భూములు లాక్కున్నావు, అది మోసం కాదా? నా బామ్మర్దిని నేను చంపకుండానే నేను చంపినానని చెప్పి బ్లాక్ మెయిల్ చేయటం మోసం కాదురా? ఏ ఆప, నీ బామ్మర్దిని చంపి నువ్వో ఇంకోడో కాదు, నేనే చంపినా నీ బామ్మర్దిని. ఇప్పుడు ఆ పోలీసు వాడు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా? అంటే దేవరాజు గారిని నువ్వే చంపి నన్ను ఇరికిస్తావురా? అసలు దేవరాజు గారిని ఎందుకు చంపినవరా? ఎందుకంటే ఆడు మనిషి కాదు,